పోరాడదాం పెట్రోల్ స్కీమ్ పెండింగ్ బిల్లు చెల్లించేంత వరకు పోరాడదాం పెట్రోల్ స్కీమ్ పెండింగ్ బిల్లు చెల్లించేంత వరకు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి విడుదల చేయాలి ఫీజు బకాయిలు వెంటనే బకాయిలు వెంటనే సిగ్గు విధాతో డబ్బులు చెల్లించకపోవడం టైం కాలేదు సార్ విధాతో డబ్బులు చెల్లించకపోవడం డబ్బులు చెల్లించేంత వరకు స్కీమ్ డబ్బులు చెల్లించేంత వరకు పోరాడదాం స్కీమ్ డబ్బులు చెల్లించేంత వరకు స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే పోరాడదాం దళిత గిరిజన పిల్లలంటే చిన్న చూపుగా అసలు వాళ్ళ విద్య పైన పట్టించుకున్న పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది. ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏదైతే తెలంగాణ ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తీసుకొచ్చి ప్రైవేట్ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వమే పూర్తిగా డబ్బులు చెల్లించి వాళ్ళకి యూనిఫాము బట్టలు అట్లాగే షూలు కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి విద్యను అందిస్తుంది. కానీ 2 సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద చెల్లించాల్సిన డబ్బులను ఈరోజు ప్రభుత్వం చెల్లించకపోవడంతో సుమారు పెద్దపల్లి జిల్లాలో 13 స్కూళ్ళల్లో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ 1000 మంది విద్యార్థులను కూడా ప్రైవేట్ యజమానులు ఇంటికి పంపిస్తున్నారు. మీరు ఫీజు కట్టాలి, లేకపోతే మీరు యూనిఫామ్ కొనుక్కోవాలి, లేకపోతే మీరు ఫీజు కట్టకపోతే మీరు విద్యార్థులను మీకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలు మాత్రం విద్యను మేము అందించమని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు మొన్న కలెక్టర్ కలిసినాము. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు దళిత విద్యార్థులు అంటేనే ప్రభుత్వం చిన్న చూపు కనబడుతున్నది. అట్లాగే ఈరోజు ఎక్కడ చూసుకున్నా దళిత స్కీములు కానీ దళిత విద్యార్థుల పైన కానీ ప్రభుత్వం చిన్న చూపు చూపిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు సుమారు 145,000 కోట్ల డబ్బులు పెండింగ్ ఉన్నది. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థ యజమానులు మేము అడిగితే మేము డబ్బులు చెల్లించకపోతే మా జేబులోకి వెళ్ళి మేము చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది, మాకు అనేక రకాల భారాల మీద పడుతున్నది, మేము మొయ్యలేని భారం పడుతుందని చెప్పేసి ప్రైవేటు యజమానులు కూడా ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చి వారి సమస్య చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక మంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ డబ్బులు చెల్లించాలో, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా కలుపుకొని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవీపీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. విద్యా హక్కు చట్టం ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా అనేక మంది విద్యార్థులు సుమారు ఒక 26,000 మంది విద్యార్థులు మన రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. కానీ గత 2 సంవత్సరాల నుండి ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా వచ్చే పెండింగ్ బకాయిలు ఇంతవరకు కూడా చెల్లించకపోవడం నిజంగా ప్రభుత్వానికి సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పెండింగ్ బకాయిలు చెల్లించక విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూల్ యాజమాన్యమేమో పెండింగ్ బిల్లులు చెల్లించాలి, లేకుంటే మీ పిల్లల్ని మీ ఇంటికనే చదివించుకోరి, గవర్నమెంట్ స్కూల్లో వేయించుకోరి, మీరు ఇష్టం ఉన్నది చేయించుకోరి, లేని పక్షంలో మా స్కూల్ మాత్రం తీసుకురావద్దని పదే యాజమాన్యం చెప్తా ఉన్నది. విద్యార్థుల తల్లిదండ్రులేమో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు గవర్నమెంట్ స్కూల్ వేయలేక, ఇటు ప్రైవేట్ స్కూల్లో పంపించలేక అనేక రకాలుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. చదువుకునే పిల్లలకు ఇప్పటి నుంచే మంచి జ్ఞానం అందించాల్సిన ప్రభుత్వం ఈరోజు వాళ్ళ జ్ఞానానికి అడ్డంపడే దిశగా ప్రయాణం చేస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. ఈ SC/ST పిల్లలకి ఇలా చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో SC/ST పిల్లలకు మంచి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని దఫాలు కొడుతున్న ప్రభుత్వం ఈరోజు SC/ST పిల్లల పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడం ఇది నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో వీళ్ళ పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే రానున్న రోజులలో KVPSగా అనేక ఉద్యమాలు చేసి రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని బిల్లులు 2
సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఫీజు పే చేస్తలేరు, మీ పాపని ఇంట్లోనే ఉంచుకోండి, లేకుంటే 10,000 కట్టి అమౌంట్ కట్టి హాస్టల్ పంపించండి అని చెప్తారు. మరి దౌర్జన్యంగా బుక్కులకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా బుక్కులకు అమౌంట్ తీసుకున్నారు. ఫ్రీగా ఇస్తున్న ఈ ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చినా కూడా అమౌంట్ తీసుకుంటారు. ఇక మాకు బుక్కులకు ఫీజు అని దానికి దీనికని మాకు బాగా కష్టం అవుతుంది. మళ్ళీ వాళ్ళ సొంత ప్రయోజనాలు